మరి సావిత్రిబాయి పూలే అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఉదాహరణ తీసుకున్నట్లయితే మన జిల్లాలోనే మన కోర్టు ప్రాంగణంలోనే మరి మన జిల్లా జడ్జి గారు కానీ మరి ఫస్ట్ ఏడీజే గారు కానీ మరి అలాగే చూసుకుంటే సీనియర్ సివిల్ జడ్జి గారు కానీ మరి అలాగే ఇద్దరు ఏడిఎం మేడమ్స్ కానీ మరి వారు పనిచేస్తూ ఉన్నారు. అందులో సగం మహిళలు ఉన్నారనేది మాట వాస్తవం. అలాగే ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినట్టు మరి మహిళలందరికీ చదువుకునే అవకాశం ఇవ్వాలి, వారిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి మన బార్లో కూడా మహిళలు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము, యువ న్యాయవాదులు వస్తూ ఉన్నారు, వారికి మనము ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సావిత్రిబాయి 170వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. ఆమె మహిళలకు బాలికా విద్యను అందించడంలో భారతదేశంలో మొట్టమొదటి వరుసలో ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా మన ప్రభుత్వం ఏదైతే బేటీ బచావో బేటీ పడావో అనే నిదానం కూడా ఆమె యొక్క ఉద్దేశం నుంచి వచ్చినది. ఆ విధంగా మహిళలకు ఆమె విద్య అందించడం అనేది జరిగింది. అలాగే ఆమె ఆ రోజు పూణేలో భయంకరంగా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్లేగు వ్యాధిని ఆమె దగ్గరుండి వాళ్లకు వైద్య సహాయం చేయించడం కోసము ముందుకు వెళ్ళినది. వాళ్ళు చేస్తూ ఆమె కూడా లాస్ట్ ఒక రోగికి సేవ చేస్తుంటే ఆ రోగి చేసే సమయంలోనే ఈమె కూడా అలాంటి వ్యాధి సోకి మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆ విధంగా ఆమె సమాజ సేవ చేసిందని మనము ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఆమెకు మనము నివాళులు అర్పించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు భారత అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 195వ జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. క్రాంతి జ్యోతిబాయి పూలే గారు మరి మన సెక్రటరీ గారు చెప్పినట్టు ఆ రోజుల్లోనే మహిళలు చదువుకోనటువంటి రోజుల్లో మరి ఆమె ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళి చదువుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఆడవాళ్ళు చదువుకోవాలి అంటేనే పాపము అనే ఆ సమయంలో ఆమె ధైర్యంగా వెళ్ళి చదువుకోవడం జరిగింది. మరి ఆమె ఆ రోజు చదువుకు ముందుకు వెళ్ళడం వల్లనే ఈరోజు మన ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ మరి మన రాష్ట్రాల్లో కానీ మన జిల్లాల్లో కానీ మన గ్రామాల్లో కానీ మరి ప్రతి ఒక్క బాలిక నుంచి మహిళ వరకు చదువుకుంటా ఉన్నారు. ఉన్న ఆర్థిక అసమానతను తొలగించాలా వచ్చనే ధైర్యాన్ని నేర్పిన వీర వనిత సావిత్రిబాయి. అలాంటి ఈ చదువును ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఉద్దేశంతో ఆమె ఎన్నో అట్టడుగుని ఎదుర్కొని సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపారు. అదేవిధంగా ఆమె వితంతు వివాహాలను కూడా సహకరించి చేశారు. కులాంతర వివాహాలను కూడా ఆమె ముందుకొచ్చి ఆలోచించిన వీర వనిత. అలాంటి వనితని ఈరోజు మనం ఇక్కడ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా. ఈ సందర్భంగా రజనీ మేడం రజిత ఈ జ్యోతిరావు పూలే గురించి చాలా చక్కగా అందరూ వివరించడం జరిగింది. సావిత్రిబాయి చాలా చక్కగా వివరించారు. అయితే ఈమె ఒక సంఘ సంస్కర్త. చాలా మంది అప్పట్లో చదువు అనేది ఉండకపోతే తను ఒక చదువుకొని